కాకా నమస్తే. నమస్తేనా. ఏం పేరు? రహీం, అబ్దుల్ రహీం. అబ్దుల్ రహీం భాయ్. ఏం చేస్తుంటావు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? ఓకే. సో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏంది మరి హైడ్రా వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లా ఉంది అసలు? అసలు యాక్చువల్లీ ఏం లేదు సార్, 2 సంవత్సరాల నుంచి ఏం లేదు. అంటే రీసేల్ ప్లాట్ఫామ్ ఇమ్మీడియట్గా పనిచేస్తాం మేము. మామూలుగా 2 సంవత్సరాల నుంచి ఏం లేదు అసలు. అంతే. ఏం ప్రభావం కావచ్చు? హైడ్రా సార్, పక్కా హైడ్రా. అంటే ఏదైనా కస్టమర్ వస్తే కూడా దీంట్లో హైడ్రా ఏమన్నా 100 సార్లు కాదు, కస్టమర్ ముఖం పట్టుకొని అంటారు హైడ్రా ఉందా ఇక్కడ అని అడుగుతూ ఉంటారు. కానీ లేదు సార్, ఇది మామూలు స్లమ్ ఏరియానే, మరి దీంట్లో ఏముండదు, అది మామూలుగా ఉంటే మాత్రము దాంట్లో ఇచ్చేస్తారని చెప్పాము. ల్యాండ్ రేట్లు అంటే గవర్నమెంట్ పెంచింది కానీ మామూలుగా అయితే పెరగలేదు. మీరు ఉండేది ఎక్కడ? పాపరెడ్డినార్. ఇదే ఏరియా పాపరెడ్డినార్. జూపల్లి కృష్ణారావు, జూపల్లి కార్పొరేటర్ వస్తారు మాకు, సత్యనారాయణ. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు, అటు కుత్బుల్లాపూర్, ఇటు కూకట్పల్లి. ఓకే. సో ఇప్పుడు మరి ఆయన వస్తాడు బీజేపీ, కొండ విశ్వేశ్వర రెడ్డి. షోర్ల పార్లమెంట్ అంటే కూకట్పల్లి మొత్తం అటు సైడ్ వస్తుంది, ఇదేమో ఇక్కడ వస్తుంది. కాగా మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా మేయర్ సంబంధించినవి. సో మరి ఇంకొన్ని మేబీ ఉండొచ్చు రాబోయే రోజులలో. సో ఎట్లుంటుంది ఈసారి ఎలక్షన్స్? ఇప్పుడు 3 పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈసారి? అంటే ఎక్కువ మాటికి మళ్ళీ బీజేపీ ఏమన్నా ఫామ్ అయితే అవ్వచ్చు, అంటే కార్పొరేటర్లు పెరగవచ్చు అని. కూడా బాగానే వచ్చినాయి. అంటే మామూలుగా ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే కార్పొరేటర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మరి బీజేపీ ఈసారి తెలంగాణలో అధికారం వస్తుందా? అది డౌట్, అది నాకు డౌట్. అంటే ఫామ్ చేస్తుండొచ్చు కానీ వేరే వాళ్ళ కలిపి చేసుకుంటుండొచ్చు. అంటే కలిసిపోతే బాగుంటుంది. కలిసిపోతే బాగుంటుంది, కూటమి లాగా ఉంటుంది, పక్క కన్ఫర్మ్ అది. ఒక నిజంగా గవర్నమెంట్ వస్తే రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? రూలింగ్ మాకు కేసీఆర్ ప్రభుత్వం బాగుండే అన్నట్లు అనిపిస్తుంది మాకు. అంటే రియల్ ఎస్టేట్ చేస్తాం కాబట్టి ఆయన టైంలో బాగుండే అన్నట్లు అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈ హైడ్రా అని వచ్చిన తర్వాత కొద్దిగా డల్ అయిపోయింది అంతే. ఎట్లా అనిపిస్తుంది మరి పథకాల సంగతి చూస్తే? పాతకాలానికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్, చాలా తేడా ఉంటుంది. పథకాలు స్కీమ్స్ అయితే పర్వాలేదు, ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి పర్వాలేదు, మాకైతే ఏమి ఉండదు. కానీ వచ్చే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు లేడీస్ బస్ ఫ్రీ అంటున్నారు, ఏదో స్కీమ్లు అవి ఇవి అంటున్నారు, కానీ వాళ్ళ ఎవరికి వాళ్ళకి ఉంటుంది అన్నమాట, మనకైతే ఏం లేదు. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు మొన్న జరిగిన రిజల్ట్స్ ఏవైతున్నాయి 5 రాష్ట్రాలు 3 బీజేపీ వచ్చింది. సో నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటున్నారు కాబట్టి టార్గెట్ తెలంగాణనే అంటున్నారు, కానీ అది 2 పార్టీలు కలిపి అయితే అవ్వచ్చు. మనకు తెలిసిన మాటగా 2 పార్టీలు కలిపి అవ్వచ్చు అని అనుకుంటున్నాం అంతే. సో డెవలప్మెంట్ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు రాష్ట్రంలో? డెవలప్మెంట్ అయితే పర్వాలేదు, మార్పులు అయితే అవుతున్నాయి, కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్నట్లు మాకు అనిపిస్తుంది అంతే. ఇంకేం మాకైతే బాగుండే అప్పుడు. మళ్ళీ ఛాన్స్ ఉంటుందా? మరి ఛాన్సెస్ ఉంటాయి సార్, తప్పకుండా ఉంటాయి ఛాన్సెస్. అంటే నేను పక్కా కాంగ్రెస్లో పనిచేస్తాను కాబట్టి నేను చెప్పగలను. కాంగ్రెస్లో పనిచేస్తావు? ఓన్లీ అంటే పార్టీ విధంగా కాంగ్రెస్లోనే ఉంటాం మేము. కేసీఆర్ ప్రభుత్వం బాగుంటుంది. మామూలుగా లోకల్ ఉన్న వాళ్ళకు టీడీపీ, అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు అయితే అట్లాంటిది ఏం లేకుండే, కానీ కాంగ్రెస్లోనే పనిచేసే వాళ్ళం. ఇప్పుడు కార్పొరేటర్కి మాత్రం ఆయనకి ఇస్తుంటుంది, జూపల్లి సత్యనారాయణ, ఆయనకి ఇస్తుంటుంది. ఎట్లుండొచ్చు మేయర్ పీఠం ఎవరికి దక్కొచ్చు ఈసారి? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి రావచ్చు, ఇద్దరు అధికారంలో ఉంది కాబట్టి అంతే.